మొత్తం మీద అయితే మాట్లాడుకొని తేల్చుకుందామా అన్న పద్ధతిలోనే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పటిదాకా అయితే కవితతోని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏమాత్రం తగ్గట్లేదు ససమీరా సోషల్ మీడియా మాధ్యమంలో. అలాగే మీడియా సాక్షిగా ఆయన కేసీఆర్ చుట్టూ ఉన్న మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ ఖచ్చితంగా క్లియర్గా చాలా పేర్లు ఓపెన్గా పేర్లన్నీ కూడా వాడుతూ టార్గెట్ చేస్తూ ఆయన హరీష్ రావు, అలాగే సంతోష్ రావు, ఇంకో పక్కన మనం చూస్తే జగదీష్ రెడ్డి, ఇలా అందరి పేర్లు తీసి వాళ్ళంతా కుమ్మక్కయ్యారు, కోట్లు గడించారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ చెప్తుంది. నా తండ్రికి మచ్చ తీసుకొచ్చారని చెప్పి ఆ స్టేట్మెంట్ కూడా ప్రస్తుతానికైతే కవిత ఇచ్చారు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, అలాగే ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ ఫామ్ హౌస్లో వీళ్ళందరూ భేటీ కాబోతున్నారు. మరి భేటీ అయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరి కవితపై వేటు పడే అవకాశం ఉందా, మరి ఏంటి అనేది కూడా రానున్న రోజుల్లో మనం చూడాలి. ఒక పక్కన మనం చూస్తే కనుక ఇటు టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక శాఖ సంఘానికి సంబంధించి ఆమెకు అధ్యక్ష పదవి నుంచి ఆమెను తొలగించిన తర్వాత ఇటు హెచ్ఎంఎస్ రెండు హక్కుల పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్గా ఆమె మళ్ళీ పదవిని తీసుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకో పక్కన మనం చూస్తే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం కనుక చూస్తే కనుక లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా మనం చూడొచ్చు. అప్పుడు కేటీఆర్ వీళ్ళందరూ కూడా కవిత ఇంటికి చేరుకొని అక్కడ ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ దాకా చాలా ఎమోషనల్గా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైలేజ్ ఇచ్చే ఒక మైల్ స్టోన్ అని కూడా చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పుకొచ్చారు. అలాంటి ఒక తరుణం నుంచి ఆమె జైలుకి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఆమె జైల్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళి కలవలేదు. మిగతా పార్టీ నాయకులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పుడప్పుడు వెళ్ళి కలిసి వచ్చారు. దాని తర్వాత ఆమె జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత వెంటనే కొంతకాలం ఆమె చాలా సైలెంట్గా ఓన్లీ ఫ్యామిలీతోనే, తన పిల్లలతోని అలాగే తన ఫ్యామిలీతోనే కాలం గడిపింది. దాని తర్వాత ఆమె అమెరికాకు వెళ్లే ముందు ఆమె ఏదైతే ప్రైవేట్గా కొన్ని లెటర్స్ని తన ఫ్యామిలీకి అంటే తన తండ్రికి ఉద్దేశించి ఏవైతే లెటర్స్ని రాసిందో ఆ లెటర్స్ బహిర్గతం అయినప్పుడు ఆమె దానికి విరుచుకుపడి చాలా క్లియర్గా చెప్పింది కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, ఆ దయ్యాలన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మా నాన్నని తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పి అప్పుడు చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు చాలా క్లియర్గా ఓపెన్గా ఆమె పేర్లు కూడా బయటకు పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఒక పక్కన మనం చూసుకుంటే కనుక మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావు, దాంతోపాటు కాంట్రాక్టర్స్ని కూడా పాయింట్అవుట్ చేస్తుంది. మనం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆమె టార్గెట్ చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన ఆ కాంట్రాక్టర్స్ మెగా కృష్ణారెడ్డిని కూడా ఆమె ఆ పేరుని కూడా యూజ్ చేసి చాలా క్లియర్గా చెప్తుంది. కోట్లు గడిచారు వీళ్ళంతా, మా నాన్నకి మచ్చ తీసుకొచ్చారు, మా నాన్నకి ఇప్పుడు ఏదైతే సిబిఐకి సంబంధించి ఏదైతే ఉచ్చు బిగుతుందో ఆ ఉచ్చు బిగించుకోవడానికి గల కారణమే ఈ హరీష్ రావు, అలాగే సంతోష్ రావు, దాంతోపాటు మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిన కుంభకోణం, వీళ్ళందరూ చేసిన కుట్ర వల్లే మా నాన్నకి ఇప్పుడు మచ్చపడిందని చెప్పి ఒక పక్కన తండ్రిని మాత్రం చాలా సపోర్ట్ చేసుకుంటూ చాలా క్లియర్గా ముందుకెళ్తుంది. తండ్రితోని ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఆమె ఇప్పటిదాకా జైలుకి వెళ్ళి ఇప్పటిదాకా వచ్చినప్పటి నుంచి చేసిన ప్రతి స్టేట్మెంట్లో ఆ క్లారిటీ అయితే ఉంది. తండ్రితోని ఆ కనెక్షన్ని మెయింటైన్ చేయాలి, తండ్రితోని ఆ రిలేషన్ని మెయింటైన్ చేయాలనుకుంటుంది. కానీ తండ్రి చుట్టూ ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది. నల్గొండకు సంబంధించిన జగదీష్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మనం చూస్తే సంతోష్ రావు, దాంతోపాటు మెగా కృష్ణారెడ్డి, ఇటు కాంట్రాక్టర్స్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇంకో పక్కన సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన చాలా క్లియర్గా టార్గెట్ చేస్తూ ఏమంది అనంటే, మా నాన్న కాలి గోటికి కూడా నువ్వు పనికి రావు, నువ్వు దానికి కూడా అంతటి విలువ కూడా నీకు లేదు సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు నా తండ్రి గురించి మాట్లాడే హక్కు లేదు నీకు, నువ్వు ఉద్యమంలో ఏ రోజైనా పార్టిసిపేట్ చేసావా, ఎప్పుడైనా పని చేసావా, ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఎప్పుడైనా పని చేసావా అని చెప్పేసి ప్రశ్నించింది. సో మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికైతే ప్రకంపనలు సృష్టించింది ఈమె చేసిన లేటెస్ట్ కామెంట్స్ అన్ని చూస్తే కనుక. పార్టీ ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. ఒక పక్కన మనం చూస్తే సెప్టెంబర్ 30న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు కవిత చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ మరి పార్టీని బలోపేతం చేయకుండా బలహీనపరిచే అవకాశం కూడా ఉంటుంది. మరి పార్టీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, రానున్న రోజుల్లో మరి కవితపై వేటు వేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒకసారి వేచి చూడాలి. కవిత అసలు ఏం మాట్లాడింది అనేది ఒక్కసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి కవిత బయటకు కూడా వేయండి పీసీఆర్. ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి
హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇవాళ 5 సంవత్సరాలు రైట్. కేసీఆర్కి ఇలాంటి మచ్చ రావడానికి ఏం కర్మ? ఇలాంటి కర్మ ఎందుకు పట్టింది? నన్ను ఎంతో హింసించారు హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళంతా నన్ను చాలా హింసించారని కూడా చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది. ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా? నువ్వు మాకేం చేసావు? నువ్వు మా నాన్న కాలి గోటి కూడా పనికిరావు. అసలు ఆయన మాట్లాడిన ప్రతి స్టేట్మెంటు తన తండ్రి చుట్టూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టే ప్రతి స్టేట్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు మనం ఒక ప్రక్కన చూసుకుంటే. సో ఒక పక్కన ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన అగ్ర నాయకులందరిపై ఆమె విరుచుకుపడింది, ఇంకో పక్కన సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసింది. అంటే ఈ 2 పార్టీలకు సంబంధించి స్టేట్మెంట్స్ మాత్రం చాలా ఎక్కువ మోతాదులో ఆమె ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నందు ఉన్నారు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు ఈమె ఇటు కేసీఆర్కి చుట్టుపక్కల ఎవరైతే అగ్రనేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది, మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళందరినీ. ఇంకో పక్కన సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తుంది. మరి ఈమె మనం చూస్తే కనుక బీజేపీకి ఎటువంటి